దేవుని నామమున స్తోత్రములు. మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనములండి. ప్రేస్తలో చాలా సంతోషం. ఓకే, బైబిల్లో ఒక మాట చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలంగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. ఇక్కడ మనం బైబిల్లో చూస్తే ఈ మోషే గురించి చక్కటి మాటలు రాయబడి ఉన్నది. మోషే ఎవరి దగ్గర పెరిగాడండి? ఫరో కుమార్తె దగ్గర అతను పెరిగాడు. సకల విద్య అన్నీ నేర్చుకున్నాడు. ఒక కుమారుడిలాగే అతను అందులో ఎదగటం కానీ అన్ని విద్యలు నేర్చుకున్నాడు. కానీ అక్కడ వాళ్ళతో అనుభవించట కంటే, పాపభోగము అనుభవించట కంటే దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి అతడు ఆ విధంగా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. ఎప్పుడు చిన్నప్పుడు కాదు, అతడు పెద్దవాడైనప్పుడు క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలంగా కలగబో బహుమానం యందు దృష్టి ఉంచెను. ఈ లోకంలో చాలామంది ఈ అల్పకాల పాపభోగం అనుభవించడానికే సంతోషిస్తారు. బ్రతికునున్నంత వరకే కదా మనం అనుభవించేది అని ఆ విధంగా ఆలోచిస్తారు. అందుకే వారి ఇది వేరుగా ఉంటుంది. అదే కానీ దేవుని ఎరిగిన వారే, యేసుక్రీస్తు ఎవరు ఒప్పుకుంటారు, నిజమైన దేవుడని యేసు అని ఎవరు ఒప్పుకుంటారు, విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి ఈ త్యాగం అనేది వస్తుంది. ఇటువంటి త్యాగం వస్తుంది. ఎటువంటి త్యాగం అంటే అల్పకాల భోగము అనుభవించడం కంటే దేవుని పిల్లలతో కలిసి అనుభవించటం, శ్రమ అనుభవించటం గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఒక నింద, క్రీస్తు విషయమైన ఒక నింద గొప్ప భాగ్యమని అనుకున్నాడు. అంటే చూడండి, మోషే ఆ దినాల్లోనే ఆ త్యాగంతో, ఆ వైరాగ్యంతో దేవుని కొరకు అతను ముందుకు వచ్చాడండి. ఇప్పుడు చాలామంది ఇంట్లో ఏమనాలి, మంచి ధనవంతులైన పిల్లలు కూడా మంచిగా చదువుకున్నారు. రీసెంట్గా మనం కొంతమంది లా చదివిన ఒక వ్యక్తి, పోయిన వారం మనం ప్రార్థన చేసాం, ఒక బ్రదర్ జైల్లో నుంచి రావాలని దేవుడు అతను నడిపించాడు. ఒక లాయర్ అతను కానీ లా దాంట్లో కోర్టులోకి వెళ్ళి నల్ల కోట్ వేసుకొని చెప్పడానికి ఆయనకు ఓకే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అతను అది వద్దని సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నవాడై ఆయన దేవుని పరిచర్యకి వచ్చాడు. ఇలా ఎంతోమంది మంచిగా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు, దేవుడు ముఖ్యం, దేవుని కొరకు మేము శ్రమ పడతాము అని చెప్పి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకు ఉంది, భోగం ఉంది, మంచి అన్నీ ఉన్నాయి. కానీ కాదు అది కాదు ముఖ్యం. మనం దేవుని కొరకు జీవించాలి. మనకి ఏది ఉన్నా లేకపోయినా ప్రభువే మనకు ఆధారం, ఆయనే మన ఆస్తి అనుకుని త్యాగముతో వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ త్యాగం కలిగిన వాళ్ళు వేరే మనుషుల మీద ఆధారపడరండి. వాళ్ళు ఇది ఎలా ఉంటుందంటే దేవుని మీద ఆధారపడతారు. వాళ్ళు వచ్చి మేము మీకు సహాయం చేస్తాము, వాళ్ళు ఇస్తే తీసుకుంటామే, కానీ వాళ్ళందరూ వాళ్ళు వెళ్ళి మాకు ఇది ఇవ్వండి అని ఎప్పుడు చేతులు చాపరు. వాళ్ళు దేవుని కొరకు ఉన్నవాళ్ళు, ప్రభు కోసం నిలబడిన వాళ్ళు. ఉన్నప్పుడు తింటారు, లేనప్పుడు పస్తుంటారు. దేవుని కొరకు నిలబడిన వాళ్ళు అటువంటి వైరాగ్యం కలిగి ఉంటారు. ఉన్నామా, ఈరోజు ఈ బట్టలు ఉన్నాయా, వేసుకొని తిరుగుతాం. లేవా, వాటినే ఉతుక్కొని వేసుకుందాం. అంతేగాని ఎవరో ఇస్తారు, ఎవరో పెడతారు,
ఒకటి ఒకరోజు పెడతారు, ఒకరోజు దెప్పేస్తారు, ఒకరోజు మనం అడగకునే సహాయం చేస్తారు, కానీ వాళ్ళే మళ్ళీ మనల్ని బ్లేమ్ చేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆశ్రయించాలండి. ప్రభు కోసం వైరాగ్యం కలిగి ఉండాలి. దేవుడు ఆయన నీతిమంతుల్ని బిడ్డలంట దేవుడు ఎప్పుడు కూడా భిక్షమెత్తుకునే స్థితికి తేడు. నేను ఎప్పుడు ఒకటే అనుకుంటా, నా యొక్క తీర్మానం ఏంటంటే, నేను పరిచయలో నుంచి ఇక్కడికి మందిరంలోకి వచ్చినప్పుడు నాకు చిన్నప్పటి నుంచి దేవుని మందిరమే, అక్కడికి వెళ్ళినా దేవుని మందిరమే. కాబట్టి మందిరంలోనే ఎదిగాను కాబట్టి దేవుని బీజమే ఉంది కాబట్టి ప్రభు విడిచిపెట్టడు. మనుషులు మనల్ని అవమానించిన, మనల్ని బలహీనపరిచిన, అనామకులు, ఏమీ లేకుండా ఉన్నవాళ్ళు అని రకరకాల బయటోళ్ళని మనం చూస్తే, పేదోళ్ళని చూస్తే అయ్యో పాపం అని దయదలిచి మనం ఇస్తాం. ఏదన్నా ఇవ్వాలనుకుంటే ఇస్తాం. ఇచ్చిన తర్వాత అతను కానీ మనల్ని అరే వాళ్ళు మనకి ఆ రోజు పెట్టారు కదని వాళ్ళు వచ్చి మనకి వాళ్ళ కృతజ్ఞత చూపిస్తారు. మనం పెట్టినందుకు ఆ తల్లి, ఆ అమ్మ నాకు పెట్టింది. ఒకరోజు ఒక తల్లి మా దగ్గరికి వచ్చారు. వస్తే మా మదర్ లేరు కదా, చనిపోయారు కదా. ఆమె పెద్దగా ఏడ్చింది. ఆమె ఎవరు, ఒక అన్యురాలు. ఏడ్చింది. ఏంటమ్మనంటే ఆ తల్లి లేదమ్మా, ఆ తల్లి కళ పోయింది, కళ పోయింది అంటుంది ఆ అన్యురాలు. నేను కళ ఏందమ్మా, ఆ ఉంటే ఏంది, కాదమ్మా అలా అనకూడదు అని అంటే అప్పుడు అంటుంది ఆమె, లేదమ్మా ఆమెలో ఏదో ఒక దైవాత్మ ఉంది ఆ తల్లిలో. ఆ తల్లిలో ఒక దైవాత్మ ఉంది. ఆ తల్లి మాకు ప్రేమతో ఏదైనా ఇచ్చేది. నిజంగా అది దేవుని బిడ్డలకు మాత్రమే. ఏనాడు కూడా మనము ఎవరి మీద ఆధారపడకూడదండి, దేవుని మీదే ఆధారపడాలి. ఒకవేళ ఇచ్చారా థ్యాంక్స్ చెప్పాలి. నేను అందుకే ఏది కూడా ఎవరైనా ఏదైనా ఇస్తున్నప్పుడు నాకు వద్దనేస్తా డైరెక్ట్గా. ఎందుకనంటే రేపు ఒక మాట అనొచ్చు, మేము పెట్టినందుకే, మేము చేసినందుకే, మేము ఇచ్చిన భిక్షే వాళ్ళకి ఈరోజు బతుకు అని రకరకాలుగా అంటారేమో. అందుకే నేను ఏది ఇష్టపడను. నాకు కావాలి అంటే నా ప్రభువుని అడుగుతా, దేవా నాకు ఇది కావాలి. నాకు ఇది తినాలన్నా కూడా ప్రభా మనసులో అనుకుంటా, దేవా నాకు అది కావాలి యేసయ్యా అని మనసులో అనుకుంటే దేవుడు ఏదో ఒక రూపంలో నాకు దయచేస్తాడు. నాకు బలహీనత రాకముందే ఆ బలహీనత నాకు తెలుస్తున్నప్పుడు ప్రభా నాకు ఫైనాన్షియల్గా ఇంత కావాలి తండ్రి అని మనసులో ఏదో ఒక రూపంలో దేవుడు నాకు సహాయం చేస్తాడు. అప్పుడు నేను చాలా నా అవసరత తీర్చబడుతుంది. ఎందుకనంటే మనము లేనోళ్ళమేం కాదు, దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలోనే ఉంచాడు. కానీ మనం ఏది ఎప్పుడు అడిగినా ఏది చేసినా కూడా ప్రభువుని మాత్రం ముందు అడగాలండి, ప్రభు దగ్గర చేరాలి. చాలామంది సేవకని వచ్చారు, సేవకు వచ్చిన వాళ్ళు జైల్లో వేస్తున్నారు వాళ్ళని. రీసెంట్గా నిన్న అజయ్ బ్రదరు ఆయన ఒక మీటింగ్లో చెప్తున్నారు, క్రైస్తవుల గురించి ఉత్తరప్రదేశ్లో ఎట్లా ఉందో పరిస్థితి, సేవకులందరినీ జైల్లో వేసేసారని. కొంతమంది సేవకులు అలా రోడ్ల మీద తిరుగుతున్నారు, ఆడపిల్లల్ని మానభంగం చేస్తున్నారు, బట్టలు లేకుండా వాళ్ళని తిప్పుతున్నారని, ఆ తర్వాత ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారని. అది మళ్ళీ ఇక్కడ ఈ ప్రాంతంలో సేవకుల్ని, పెద్ద పెద్ద వాళ్ళని ఇలా చేయాలని, మనకి అన్యాయం జరుగుతున్నా కూడా మనం మౌనంగానే ఉండాలి. ఇది ఎందుకు జరిగిందని అడిగితే ఊరుకోరు. నాకు జరిగిన అవమానం అందరికి జరిగినట్లే అని ఆయన చెప్తూ ఒక ఇదిలో బాధతో చెప్తున్నారు. అసలు వాళ్ళనే మాటలంట యేసు ప్రభుని కానీ మరియమ్మని కానీ అసలు బూతులంట ఆ మాటలు. అవి నాకు అవి వినేసరికి నాకే ఎట్లానో అనిపించింది. ఆ నిలబడి ఎండలో నిలబడి ఆయన హెయిర్ కట్ చేస్తారు. ఇంతకన్నా రుజువేం కావాలి దేవుని బిడ్డల్ని హింసిస్తున్నారంటే. ఆయన ఏమన్నా చిన్న ఏమీ అంటే దిక్కులేక సేవకు వచ్చినవాడా కాదు. అతను ఒక లాయరు, అతను చదువుకొని మంచి స్థితిలో ఉన్న అతను దేవుని కోసం వచ్చాడు. ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లలు లేకపోతే ప్రార్థన పూర్వకంగా దేవుడిచ్చిన పిల్లలంట. ఇలా ఎంతోమంది దేవుని కోసం వైరాగ్యంతో ఉన్నారండి, వైరాగ్యంతో. అందుకే సంఘం మొత్తం కూడా ప్రార్థన చేయాలి. పేతురు ఏ విధంగా చెరసాల్లో ఉన్నప్పుడు విశ్వాసులు సంఘం మొత్తం ఏకీభవించి ప్రార్థన చేస్తుండగా దేవుడు దర్శన రూపకంగా పేతుర్ని తీసుకుని వచ్చాడు.
అందుకే దేవుడు చెప్తాడు శిష్యులతో కూడా, ప్రార్థన వల్లనే సాధ్యమవుతుందని. ఇప్పుడు వాక్యాలు అంటే మనుషులకు చెప్తాం. వాక్యం ఒక కొటేషన్ నిన్న నేను ఒకటి చూశాను. వాక్యం అంటే మనుషులకు చెప్తారు, అదే ప్రార్థన అయితే దేవునితో ముచ్చటిస్తారు, దేవునితో మాట్లాడతారు. ఇప్పుడు మనం మీటింగ్స్, ఆ తర్వాత కొన్ని ప్రాంతాలు మనం చూస్తుంటే వాక్యం చెప్తున్నారు, అనేక మంది వింటున్నారు, విశ్వసిస్తున్నారు, కుటుంబాలు కట్టబడుతున్నాయి, మేలులు జరుగుతున్నాయి. వారు భయం లేకుండా, అసలు నాకు ఆశ్చర్యం ఏంటంటే ఆ కూటాలకు వచ్చే వాళ్ళకి ఎంత ధైర్యం అండి. మీటింగ్ అంటే పరుగులు తీసి వస్తున్నారు, భయపడట్లా. ఆ త్యాగంతో కుటుంబాల్లో ఇప్పుడు మాట వరుసకి 11ంటికి 12ంటికి మాట వరుస చెప్పిన 11:30కి లేకపోతే 10:30కు ఓకే, 11ంటికి అంటే ఏ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకుంటారు? మాట వరుస నేనే చెప్తాను. నేను ఇక్కడికి వచ్చిన కొత్తల్లో ఒక పాస్టర్ వాక్యం చెప్పడానికి వచ్చారు. ఆయన వాక్యం బాగుంటుందంటే నేను ఒక విశ్వాసి కలిసి వెళ్ళాం, మమ్మీతో చెప్పి ఆ వాక్యం విందామని వెళ్ళామండి. స్టార్టింగ్లో నేను వచ్చిన కొత్తలో వెళ్తే వచ్చేసరికి 11 అయింది. ఆ రోజు మా డాడీ ఎంత సీరియస్ అయిపోయాడో తెలుసా? ఒక సేవకుడే అంత సీరియస్ అయిపోతే మరి లోకస్తులు ఇంకెంత సీరియస్ అవ్వాలి? ఇళ్ళల్లో ఎన్ని గొడవలు అవుతాయి. అయినా కూడా వాటిని పక్కన పెట్టేసి దేవుని వాక్యం వినాలి అని పరుగులు తీస్తున్నారే, ఆ వినాలని కూర్చున్నారే, వాళ్ళు ధైర్యాన్ని మెచ్చుకోవాలండి. లోకంలో పరిస్థితులు బాగాలేదు. ఒక విశ్వాసి అంటుంది, బైబిల్లో మా బైబిల్ 2 అంచెలు గల ఖడ్గమండి, నీ పొరుగువాన్ని ప్రేమించమని ఉంది, మేము ప్రేమిస్తున్నాం, మిమ్మల్ని హింసించేవాని ఎడల మీరు ప్రార్థన చేయమనుంది, మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే బైబిల్లో ఇంకొక ఖడ్గం కూడా ఉంది, అదేంటంటే మూర్ఖుని వీపునికి బెత్తము కావాలని, అందుకే మేము అడగాల్సి వస్తుంది న్యాయం కోసం అని అంటుంది. విశ్వాసులు నిలువు మోకాల మీద రోడ్ల మీద ఉండి ప్రార్థన చేస్తున్నారు, ఓన్లీ ప్రేయర్స్ అని చేస్తున్నారు. చూడండి, ఆ సేవకులు ప్రయాసపడుతున్నారు. కొంతమంది పరిచర్యలో మునిగిపోయారు, ఇక ఎవరు పరిచర్య వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఎందుకంటే మనం న్యాయం కోసం పోరాడినా న్యాయం జరగదు. అయితే దేవుడు అన్యాయస్తుడు కాదు కదా మన ఎడల, దేవుడు న్యాయం చేస్తారని అందరూ మౌనంగా ఉండి ప్రార్థనలు జరుపుతూ ఉన్నారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు, దేవుడు గొప్ప కార్యం చేస్తారు. మనం అందరం ఏమి లేకనా సుఖభోగాలు మనకు కావాలి అనుకుంటే ఉండొచ్చు, చక్కగా హ్యాపీగా ఉండొచ్చు. కానీ మనం అందరం ఏంటంటే యేసయ్యని మేము నమ్ముకున్నాం, మేము యేసయ్య కోసం బతుకుతాం, యేసయ్యలో మేము జీవిస్తాం, త్యాగంతో ఉన్నాం, ప్రభువును మాత్రమే మేము మహింపరుస్తాం అనే త్యాగంతో ఇంకా ఉంటున్నాం కూడా. మాకు నీళ్ళు ఫిల్టర్ కొంచెం అది ఏదో ప్రాబ్లం వచ్చింది, వాటర్ కోసమని ఎక్కడ వాటర్ ట్యాంక్ మా విశ్వాసం వెళ్ళి చెప్పారంట, అయ్యా ఇట్లా ఇక్కడ చర్చి వాళ్ళకి నీళ్ళు కావాలంటే వాళ్ళండి అందరికి పోస్తున్నాయి కానీ మన దగ్గరికి రావట్లేదు. చూసారా? అంటే ఏమొచ్చింది? కులం మధ్యలో వచ్చింది, మతం మా మధ్యలో వచ్చింది నేను అనుకోవటం. అంతే కదా, అందరూ పోస్తున్నప్పుడు ఇక్కడికి పోయటానికి ఏమి అంటే రోజులు మారిపోతున్నాయి. క్రైస్తవులారా, అందరం మేలుకుందాం. ఇప్పటి నుంచి మన ప్రార్థన అందరూ సంఘం మొత్తం ప్రార్థన చేస్తే దేవుడు చెరసాల పునాదులు కదిలించినట్లు అక్కడ వాళ్ళ పునాదులు కదిలిస్తారు. వణుకు రావాలి, వాళ్ళకి భయం రావాలి. దేవుని బిడ్డల జోలికి మేము వెళ్ళమని భయం పుట్టాలి. అది మనం చేయాల్సింది. అన్ని కూటాల్లో అన్ని ప్రార్థనలు మెయిన్ వాక్యం కన్నా ముందు ప్రేయర్. అందరూ మోకరించి ప్రార్థన చేస్తే, ఒక్క నిమిషం అందరు స్తోత్రం చెప్తూ ప్రార్థన చేస్తే అండి, మన ప్రార్థన వాళ్ళని భయం పుట్టిస్తుంది, భయం పుట్టిస్తుంది. మోషే ఏం చేశాడు? ఇజ్రాయెల్ ప్రజలు మీరు ప్రార్థన చేయండి, మీ ప్రభువుని అడుగుతూ ఉండండి, నేను వెళ్తాను, నేను అహరోను వెళ్తాం, వెళ్ళి ఆ రాజుతో మాట్లాడడం. సరే నీ డేర్ ఉంది కొడుకులాగా కాబట్టి కొడుకు అట్లా వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. సరే సరే పంపిస్తాను అంటాడు. ఆ వెళ్ళనని వాళ్ళు బయలుదేరే లోపల మళ్ళీ ఆపేయటం. అప్పుడు ఏమంటున్నాడు?
కప్పలు పంపించాడు దేవుని ఆజ్ఞ ప్రకారంగా. ఆ, ఈయన పంపించలేదు కానీ దేవుడు ఈయన చెప్పిన వెంటనే కప్పలు వచ్చేసినాయి, పేర్లు వచ్చినాయి, వాటర్ అంతా రెడ్గా మారిపోయింది, కర్ర పాములాగా అయిపోయినాయి. ఆ వాళ్ళకు కూడా వస్తాయి, మాంత్రిజ్ఞులు వాళ్ళ దగ్గర, రాజు దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఇట్లా కర్రేస్తే కర్రలు కూడా పాములు అయినాయి. ఈయన కర్రేస్తే ఈయన కర్ర ఈ కర్ర ఏం చేసింది, అన్ని పాముల్ని మింగేసింది. చూడండి, దేవుడు ఎక్కడ కూడా అవమానించడు మనల్ని. ఎక్కడ రాజుల ముందే మనల్ని నిలబెడతాడు, మాట్లాడిస్తూ వణుకు పుట్టిస్తాడు. అది దానికి వెనకాల రహస్యం ఏంటంటే ప్రార్థన. ప్రార్థన వెనకాల ఉందంటే మోసేలాగానే అందరూ వెళ్ళి వ్యాజ్యం ఆడతారు. ఎవరో ఒకరు పోరాడాలి కదా, పోరాడితేనే కదా మనకి విజయం కలిగేది. ఇజ్రాయెల్ ప్రజలందరూ బయటకు వచ్చారంటే మోషే అహరోను పోరాడారు. దాని వెనకాల వీళ్ళు ప్రార్థనలు ఉన్నాయి, వీళ్ళు మూలుగులు ఉన్నాయి, నిట్టూర్పులు ఉన్నాయి. కాబట్టే ప్రజలు ప్రార్థన చేయాలి. మీటింగ్స్లో అయినా ఎక్కడైనా వణుకు పుట్టాలి, ప్రార్థన చేస్తుంటే ఆ భూమి కంపించేలాగా ఉండాలి. అంతే, జనాలు ప్రార్థన చేస్తుండగా మనం అందరం యేసే బిడ్డలమండి. యేసు రక్తం చేత కడగబడిన వాళ్ళమే, దేవుని రక్తం చేత కడగబడిన వాళ్ళం. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. బైబిల్లో ఉంది, కీర్తనల గ్రంథం ఒకసారి చదువుదాం. 20వ అధ్యాయం చూద్దాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. ఆమేన్. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక, ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకునుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తులు సఫలపరచునుగాక. ఆమేన్. యెహోవా నీ రక్షణ బట్టి మేము జయ ఉత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలేని యెహోవా సఫలపరచునుగాక. ఆమేన్. దేవుడు మన ప్రార్థన తప్పక ఆలకిస్తారండి. ఆ కింద 21వ అధ్యాయంలో కూడా 2వ వచనం చూస్తే, అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. ఎంత సంతోషం! దేవుడు ఆలకిస్తాడండి మన ప్రార్థన. సంఘం మొత్తం ప్రార్థన చేయాలి. ఆ తర్వాత ఎక్కడున్న సేవకులు ముందు ప్రేయర్కి ఇవ్వండి. వాక్యం తర్వాత చేద్దాం. వాక్యం దేవుని పరిశుద్ధాత్మ, సేవకులు కూడా ఎలా చెప్పాలి, వాక్యం అనేది బైబిల్లో ఉంది. ఏది పడితే అది వాక్కూడదు. దేవుని వాక్యం చాలా పరిశుద్ధమైనది. అంటే ఒక ఇదిలో మనం నడిపించబడుతున్నాం. ఓకే, మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ఉంది, యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతరు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలను. నిన్న ఆ అజయ్ బ్రదర్ది నేను చూసినప్పుడు నాకు అనిపించింది, కొంచెం జ్ఞానం ఉంటే బాగుంటుంది. ఇలా మాట్లాడే కదా సమస్యలు తెచ్చుకుంటుంది. న్యాయం జరగదు మనకి, కానీ దేవుడు ఉన్నాడు కదా న్యాయం. పోరాడదాం, ఓకే పోరాడండి, గ్రేట్. కానీ మనం చేయాల్సింది ఏంటంటే, అందరు కలవట్లేదు ఇదేంటి, అన్ని డినామినేషన్స్ కలవాలి అని చెప్తున్నారు. అందరు కలిసి ప్రార్థన చేస్తే ఇంకెంత విజయం కలుగుతుంది మనకి. అంతే కదా, ఏది జరిగినా కూడా దేవుడు కూడా అంటున్నాడు, ప్రార్థన వల్లనే ఏదైనా జరుగుతుంది. అంతేగాని మన ఆలోచనలు కాదు, మన ఇది కాదు. మనం ఎంత పోరాడినా అది సఫలం కాకపోతే ఇంకేముంది. నిన్న ఆయన అంటున్నాడు,